నిజాంపట్నం ప్రాంతంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో మత్స్యకారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సముద్ర వేటకు బయలుదేరే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలు, వాతావరణ మార్పులపై సూచనలు, ఆరోగ్య సమస్యల నివారణ చర్యలపై అధికారులు మత్స్యకారులకు దిశానిర్దేశం అందించారు. విపత్తుల సమయంలో ఎలా స్పందించాలి, సముద్రంలో భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మెరైన్ పోలీస్ శాఖ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, బోట్ యూనియన్ అధ్యక్షుడు మోపిదేవి శ్రీనివాసరావు, గంగపుత్రులు పాల్గొన్నారు. మత్స్యకారుల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని అధికారులు అభిప్రాయపడ్డారు. ఎక్కువ ప్రెషర్ రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో రైట్ సైడ్ పైన చెప్పి మోస్ట్లీ బ్యాక్ దగ్గర నుంచి రెండు గట్టిగా అనేది మీకు ఎలా చెప్పాలి అంటే తట్టాలి. బ్యాక్ అనేది ఒక 2 సార్లు ఇట్లా తడుతూ ఉండండి. తర్వాత నార్మల్గా చేసి మళ్ళీ ప్రెస్ చేయండి. ఎందుకంటే మొత్తం నీళ్ళు అనేది బయటికి వెళ్ళిపోతేనే కానీ ఆ పర్సన్ ఏవైతే ఉంటారో నార్మల్గా వెళ్ళడానికి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఇమీడియట్గా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే పల్స్, నాడి అనేది కంపల్సరీగా చెక్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ కనుక అందకపోతే కరెక్ట్గా మనం మెడ దగ్గర ఇక్కడ నరంలా కనిపిస్తూ ఉంటుంది మన దగ్గర. సో అక్కడైనా సరే మీరు గట్టిగా వచ్చినా కూడా మీకు ఏమవుతుంది అంటే పర్సన్ కనుక నార్మల్ పొజిషన్లో నార్మల్గా కనుక స్పృహలో ఉన్నట్టయితే ఇమీడియట్గా అనేది రెస్పాండ్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మనం చేయాల్సింది ఏంటంటే సిపిఆర్. సో సిపిఆర్లో ముఖ్య ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీ యొక్క చెయ్యి రైట్ హ్యాండ్ ఎక్కువగా మీరు ఉపయోగించినట్టయితే రైట్ హ్యాండ్ లేదా లెఫ్ట్ హ్యాండ్ ఏ చెయ్యి కనుక మీరు ఎక్కువగా ఉపయోగిస్తారో ఆ చెయ్యిని అనేది కింద పెట్టి పైన అనేది మీరు చేయాలి. అండ్ చాలా వాటికి ఏం చేస్తారు అంటే ఇమ్మీడియట్గా పడిపోయిన తర్వాత ఈ బట్టలు అనేవి చాలా వాటికి ఫ్రీగా వదిలేయాలి. అంటే కొంతమంది టైట్గా బట్టలు వేసుకున్నారు లేదా ఆ వాటర్ పడిపోయినప్పుడు మన బట్టలు ఏం చాలా వాటికి టైట్ అయిపోతుంటాయి. సో ముందుగా ఏం చేయాలంటే బటన్స్ అన్ని తీసేసి ముందు పర్సన్కి అనేది కొంచెం గాలాడనివ్వాలి. ఈ సిపిఆర్ ప్రొసీజర్ ఏమవుతుందంటే రెస్క్యూ చేసిన ఒక 3 to 4 seconds 3 to 4 minutes లోపలే చాలా వాటికి మీరు రికవరీ చేయొచ్చు. కానీ మోర్ దాన్ 10 నిమిషాలు మోర్ దాన్ 20 seconds కనుక మీరు డిలే చేస్తూ ఉన్నారనుకోండి అప్పటికే ఏమవుతుందంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోయడం వల్ల ఇమ్మీడియట్గా పర్సన్ అనేది అక్కడ చచ్చిపోతూ ఉంటారు. సో ఇమీడియట్గా 3 to 4 minutes లోపల అనేది కంపల్సరిగా పర్సన్కి మీరు సిపిఆర్ చేయాలి. అండ్ సిపిఆర్ చేసినప్పుడు చాలా వాటికి ఏం చేస్తూ అంటారంటే ఇక్కడ పర్సన్కి ఒక స్టెర్నం లాగా ఉంటుంది, ఇక్కడ ఒక స్టెర్నం ఎముక లాగా ఉంటుంది. చాలా వాటికి ఏం చేస్తారంటే ఆ పర్సన్ ఎముక మీద చాలా వాటికి ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీళ్ళలో పడిపోయినప్పుడు అది వాటర్ వల్ల ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ అనేది బాగా అక్యుములేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు లంగ్స్ అంటే మన ఊపిరితిత్తులు చాలా వాటికి కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారు అంటే ఇమీడియట్గా మీ యొక్క పాకెట్స్ ఉంటాయి చూసారా, ఈ పాకెట్స్ మీద మాత్రం ప్రెస్ చేసుకోవచ్చు. సో పాకెట్స్ మీద ఏ హ్యాండ్ అయితే ప్రామినెంట్గా ఉంటుందో ఆ హ్యాండ్ కిందకి పెట్టి 1 2 3 ఎక్కువగా ప్రెషర్ చేయాలి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే సిపిఆర్ చేసినప్పుడు పర్సన్ మీద పడిపోతూ ఉంటారు. సో అలా పడిపోకుండా ముందు ఏం చేస్తారు అంటే నీల్ డౌన్ చేసుకుంటూ ఈ యొక్క పర్సన్ హ్యాండ్ మీద ఇదిగోండి మీ భుజాలు కూడా ఒక లైన్లో ఉండాలి. భుజం వంగిపోతూ చేతులు వంగిపోతూ ఉండకూడదు. ఎగ్జాక్ట్గా ఎట్లాంటి నేను చూపించిన పొజిషన్లోనే ఇలా 1 2 3 అలా కంప్రెషన్స్ అనేది 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత 2 బ్రీత్స్ అనేది ఇవ్వాలి. బ్రీత్ వచ్చేసరికి మౌత్ టు మౌత్ అయినా ఇవ్వచ్చు, లేదు అంటే మీ దగ్గర ఏమన్నా బ్యాగ్ లాంటిది ఏమన్నా ఉంటే చిన్న క్యారీ బ్యాగ్ అయినా పర్వాలేదు, దాంట్లో అయినా సరే గాలి అనేది ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఆ పర్సన్కి ఏమన్నా దగ్గు జలుబు అలా ఇంకేమన్నా ఉన్నట్టయితే మీకు వస్తాయి అనుకుంటే సో ఆ క్యారీ బ్యాగ్తో అయినా ఇవ్వచ్చు. లేదు అంటే మీ పడవల్లో చిన్న బ్యాగ్ లాంటిది ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే యాంబూ బ్యాగ్ అని చెప్తాం. దాన్ని మీరు కంపల్సరీగా పడవలో క్యారీ చేసినట్టయితే మీకు ఆ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇచ్చి ఈ సిపిఆర్ కంప్రెషన్స్ కనుక ఇచ్చినట్టయితే ఇమ్మీడియట్గా పర్సన్ అనేది రికవరీలో అవుతారు. సో ఇది ఒక ముఖ్య ప్రొసీజర్ సిపిఆర్లో చేసేది. సో 30 కంప్రెషన్స్ 30 సార్లు అనేది ప్రెస్ చేసి 2 సార్లు అనేది గాలి ఇవ్వాలి. లేదు 2 సార్లు కష్టం అవుతుంది అంటే ఒకసారి గాలి ఇచ్చి 30 కంప్రెషన్స్ అయినా ఇవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఒకవేళ కనుక ఒకే పర్సన్ కనుక చేస్తూ అలసిపోయినట్టయితే ఇమీడియట్గా వేరే పర్సన్ వచ్చి చేస్తుంటారు. అదే పర్సన్ కంటిన్యూస్గా చేసినా కూడా ఎగ్జాస్ట్ అవుతూ ఉంటాడు.
అంటే బాగా అలసిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ప్రెషర్ మనం